మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనములు చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి మన చెడుతనము విడిచిపెడతామో, ప్రతిదినము ఆయన వాక్యమును ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు దేవుడు ఆయనకి సమీపస్తులుగా చేస్తాడు. తద్వారా దేవుడు అనుగ్రహించు గొప్ప పునరుద్ధాన శక్తిని మనం పొందుకోగలము. ఆ శక్తి ద్వారా మన జీవితంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ మన జీవితంలో గొప్ప బలాన్ని పొందుకొను వారంగా ఉంటాము. అంత మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోగలము. ఈ ఆశీర్వాదములు పొందుకోవటం కాదండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున మన జీవితాలు దేవుడు మారుస్తాడు. ఈ రోజు నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి మా యొక్క జీవితాలు నీకు అప్పగించుటకు సహాయం చేయండి తండ్రి. మా యొక్క జీవితంలో చుట్టూ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ మాకు మంచి ఆరోగ్యమును, మా ఎముకలకు సత్తువను అనుగ్రహించండి ప్రభువా. మాకు ఆరోగ్యము మీరిచ్చినదే తండ్రి. మా జీవితాలలో ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి అయ్యా. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల ఉంచి క్షేమంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.